ఈరోజు మనము బెండకాయ బజ్జీ చేసుకుందామండి. బెండకాయ బజ్జీ అంటే మిరపకాయ బజ్జీ లాగా కాదండి, ఇది ఒక డిఫరెంట్ స్టైల్. దీన్ని బజ్జీ అంటారండి. హాట్ వాటర్లో వేసుకొని ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. దీంట్లో కొంచెము సాల్ట్, ఈ విధంగా ఇట్లా పట్టుకుంటే చిదిగిపోయేలాగా ఉండాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి బెండకాయలని. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెము నూనె వేసుకొని నువ్వులు కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా నువ్వులను కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఈ నువ్వులను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. అంతే. దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కొంచెము పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలండి పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్, ఒక ఎల్లుల్లిపాయ, కొంచెం పసుపు, కొంచెము నానబెట్టిన చింతపండు వేసుకోవాలి కొంచెం. ఇప్పుడు మనం ఈ ఉడికించుకున్న ముక్కలన్నీ అండి ఒక గిన్నెలో వేసుకొని ఈ పేస్ట్ అంతా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనము దీనికి తాలింపు వేసుకుందామండి. కొంచెం షుగర్ కూడా వేసుకోవాలి, బాగుంటుంది. చూసారా, బెండకాయ బజ్జీ రెడీ.